బీహార్లో కేవలం సీఎం మార్పు కాదు, ఉత్తర భారత రాజకీయాల గేమ్ చేంజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా కూటమి రాజకీయాల చుట్టూ తిరిగిన అధికారం ఇప్పుడు ఒకే నిర్ణయంతో కొత్త దిశలోకి వెళ్తోంది. బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరిని ప్రకటించడంతో రాజకీయంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీహార్లో సీఎం మార్పు ప్రతిధ్వని యూపీలో వచ్చే ఏడాదిలో జరగనున్న ఎన్నికల్లో వినిపిస్తుందనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కుల సమీకరణాలు, ఓటు బ్యాంక్ లెక్కలు, ప్రాంతీయ ప్రభావం అన్నిటినీ కలిపి చూస్తే ఇదొక పెద్ద రాజకీయ ఎక్స్పెరిమెంట్లా కనిపిస్తోంది. ఇంతకీ బీహార్ సీఎం అభ్యర్థి ఎంపికకు యూపీ ఎన్నికలకు లింక్ ఏంటి? బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ఎంపిక వెనుక అసలు కథ ఏంటి? తెర వెనుక బీజేపీ వ్యూహాలేంటి? బీహార్ నుంచి మొదలైన ఈ మార్పు యూపీ రాజకీయాల్ని ఎలా ప్రభావితం చేయబోతోంది? లెట్స్ వాచ్. బీహార్ గడ్డపై బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించనుంది. దశాబ్దాలుగా జేడీయూ, ఆర్జేడీల చుట్టూ తిరిగిన అధికారం ఇప్పుడు బీజేపీకి దక్కనుంది. బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ త్వరలోనే అధిరోహించబోతోంది. ఏప్రిల్ 15న బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో సామ్రాట్ చౌదరి ఎవరు అనే దానిపై ప్రస్తుతం రాజకీయంగా చర్చ నడుస్తుంది. సామ్రాట్ చౌదరి 1968లో ముంగేర్ జిల్లాలో జన్మించారు. వారసత్వంగా రాజకీయాల్లోకొచ్చిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సామ్రాట్ తండ్రి శకుని చౌదరి బీహార్ రాజకీయాల్లో సీనియర్ నేత. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేస్తారు. తల్లి పార్వతీదేవి కూడా ఎమ్మెల్యేగా సేవలందించారు. సామ్రాట్ చౌదరి మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్య అభ్యసించారు. ఆయనకు గౌరవ డాక్టరేట్ కూడా ఉంది. సామ్రాట్ చౌదరి 3 దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో వివిధ పార్టీల్లో కీలక బాధ్యత నిర్వహించారు. 1990, 2014 మధ్య కాలంలో ఆర్జేడీతో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. 1999లో రబ్రీదేవి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో అతి చిన్న వయసులో మంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. 2000, 2010లో పర్భత్తా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో జేడీయూలో చేరి జితిన్ రామ్ మాంఝీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2017లో బీజేపీలో చేరాక ఆయన ఎదుగుదల వేగంగా సాగింది. 2023లో బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2024లో నితీష్ కుమార్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫైనాన్స్, హోం వంటి కీలక శాఖలు నిర్వహించారు. ప్రస్తుతం బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా తర్వాత రాష్ట్ర సీఎంగా ఎంపికయ్యారు. అయితే ఇప్పుడు చర్చంతా సామ్రాట్ చౌదరిని ఎందుకు ఎంపిక చేశారు అనే అంశంపైనే జరుగుతోంది. బీజేపీ వ్యూహాలపై దేశవ్యాప్తంగా డిస్కషన్ నడుస్తోంది. బీహార్లో కొత్త నాయకత్వానికి రంగం సిద్ధమవుతున్న వేళ సామ్రాట్ చౌదరి పేరు ముందుకు రావటం కేవలం రాష్ట్ర రాజకీయ పరిణామం కాదు. ఇది ఉత్తర భారత రాజకీయాల్లో ఒక పెద్ద వ్యూహాత్మక మార్పుకు సంకేతంగా కనిపిస్తుంది. చాలా కాలంగా కూటమి రాజకీయాలతో ముందుకు సాగిన నితీష్ కుమార్ తర్వాత బీజేపీ సొంత ముఖచిత్రాన్ని బలంగా నిలబెట్టే ప్రయత్నం ఇది కనిపిస్తోంది. ముఖ్యంగా సామాజిక సమీకరణాల ఆధారంగా రాజకీయాలు నడిచే బీహార్లో ఈ నిర్ణయం వెనుక ఉన్న లెక్కలు చాలా లోతుగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సామ్రాట్ చౌదరికి గ్రామీణ స్థాయిలో ఉన్న పట్టు, ముఖ్యంగా వెనుకబడ్డ వర్గాలపై ఆయన ప్రభావం బీజేపీకి కీలక ఆస్తిగా మారింది. ప్రస్తుతం ఆయన బీహార్ డిప్యూటీ సీఎంగా ఉన్న ఇప్పుడు సీఎంగా ముందుకు రావడం ద్వారా పార్టీ ఆయనపై పెట్టుకున్న నమ్మకం స్పష్టంగా చూపిస్తోంది. ఇక్కడ ముఖ్యమైన అంశం కేవలం వ్యక్తి కాదు, ఆయన సామాజిక వర్గం. కుష్వాహా లేదా కోయిరీ సమాజం బీహార్ రాజకీయాల్లో ఒక కీలక శక్తి. 2023 కులగణన ప్రకారం ఈ వర్గం రాష్ట్ర జనాభాలో సుమారు 4.21% నుంచి 4.27% మధ్య ఉంది. సంఖ్యగా చూస్తే సుమారు 55 లక్షల మందికి పైగా ఉంటారు. యాదవ్ వర్గం తర్వాత ఓబీసీలు ఒక ప్రభావవంతమైన సమూహంగా వీరు గుర్తింపు పొందారు. ఇదే కారణంగా ఈ వర్గానికి చెందిన నాయకుడిని ముందుకు తీసుకురావడం ద్వారా బీజేపీ ఓటు బ్యాంక్ విస్తరించాలనే లక్ష్యంతో ఉంది. అయితే ఈ నిర్ణయ ప్రభావం బీహార్కి మాత్రమే పరిమితం కాలేదు. ఈ నిర్ణయం అసలు టార్గెట్ ఉత్తరప్రదేశ్ అని రాజకీయ విశ్లేషకులంటున్నారు. వచ్చే ఏడాది యూపీలో జరగబోయే ఎన్నికల లక్ష్యంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే బీహార్, యూపీ సరిహద్దు ప్రాంతాల్లో సామాజిక, కుటుంబ సంబంధాలు చాలా బలంగా ఉంటాయి. ఒక రాష్ట్రంలో నాయకత్వ మార్పు మరో రాష్ట్రంలో ఓటర్ల మైండ్ సెట్ పై ప్రభావం చూపడం సాధారణమే. ముఖ్యంగా తూర్పు యూపీలో కుష్వాహా, మౌర్య, సాక్య, సైని వర్గాల ప్రభావం గణనీయంగా ఉంది. అంచనాల ప్రకారం ఈ వర్గాల జనాభా యూపీలో సుమారు 7.5% నుంచి 8.5% వరకు ఉంటుంది.
కొన్ని లెక్కల్లో ఇది ఇంకా ఎక్కువగా కూడా చెబుతున్నారు. ఈ వర్గం ఓటు బ్యాంకును ఆకర్షించడం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సమీకరణాన్ని మార్చే అంశంగా మారుతోంది. ఇక్కడే బీజేపీ వ్యూహం స్పష్టమవుతుంది. ఇప్పటికే యూపీలో కేశవ్ ప్రసాద్ మౌర్య వంటి నేతలు ముందుకు తెచ్చి నాన్ యాదవ్ ఓబీసీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు బీహార్లో సామ్రాట్ చౌదరిని సీఎంగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా అదే ఫార్ములా మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తోంది. దీంతో ఇది ఒక రాష్ట్రానికి పరిమితమైన నిర్ణయంలా కాకుండా 2 రాష్ట్రాల రాజకీయ సమీకరణాలు ఒకేసారి ప్రభావితం చేసే మాస్టర్ ప్లాన్గా కనిపిస్తోంది. ఇక ప్రతిపక్షాల పరిస్థితి కూడా ఈ నిర్ణయంతో మారే అవకాశం ఉంది. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభావం ఉన్న ఆర్జేడీ, యూపీలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో సమాజ్వాదీ పార్టీ మధ్య ఉండే సామాజిక సమీకరణాలు బీజేపీ ఈ స్ట్రాటజీతోటే దెబ్బతీసే అవకాశం ఉంది. ముఖ్యంగా యాదవ్ ఓటు బ్యాంకును ప్రత్యామ్నాయంగా నాన్ యాదవ్ ఓబీసీ వర్గాలను బలంగా కట్టిపడేయటం బీజేపీకి పెద్ద అడ్వాంటేజ్గా మారచ్చు. ఇక ఇక్కడ మరో కీలక అంశం మోడల్ పాలిటిక్స్. యూపీలో అమలు చేసిన ఎన్నికల వ్యూహాలు, బూత్ మేనేజ్మెంట్, కుల సమీకరణాల బ్యాలెన్స్ ఇవన్నీ బీజేపీకి విజయం తెచ్చాయి. మొత్తంగా చూస్తే సామ్రాట్ చౌదరిని సీఎంగా ప్రొజెక్ట్ చేయటం అనేది ఒక సాధారణ నాయకత్వ మార్పు కాదు. ఇది కుల సమీకరణాలు, ప్రాంతీయ ప్రభావం, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు అన్నింటినీ కలిపిన ఒక పెద్ద రాజకీయ ప్రయోగం. ఈ ప్రయోగం బీహార్లో ఎంతవరకు విజయవంతమవుతుందో అదే యూపీ ఎన్నికల దిశను కూడా నిర్ణయించే అవకాశం ఉంది.